హలో, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ అండి నెల్లూరు నెయ్యి కారం దోశ అండి. చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందర సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ విధంగా ప్రతిది చూడండి. ఇది కనుక ఈ నెయ్యి కారం దోశని ఈ పల్లీ చట్నీలో కానీ ఈ చట్నీ కానీ నంచుకొని తిన్నట్టయితే అసలు ఎంత బాగుంటుందంటే మీరు చేసి చూసుకోండి. ఆ విధంగా చేసుకోండి. ముందుగా మినప్పప్పు గ్లాస్ తీసుకొని బాగా కడుక్కొని 6 అవర్స్ నానబెట్టుకోవాలండి. అదేవిధంగా అదే గ్లాస్తో 3 గ్లాసులు మనం స్టోర్ రైస్ని తీసుకోవాలి. ఈ రెండింటిని నానబెడితే ఈ విధంగా నానతాయి కదా, మనము మిక్సీలో వేసుకోవాలి. వేసుకొని కాసిన వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ వస్తే సరిపోతుంది. దీన్ని మనం వేరే బౌల్లోకి తీసుకొని నైట్ అంతా కనుక పెట్టినట్టయితే తెల్లారికి మనకు పిండి పులుస్తుంది అనమాట. ఈ విధంగా చూసారా, ఈ విధంగా ఉంటుంది. దీంట్లో తగినంత సాల్ట్ వేసి మనం బాగా కలుపుకొని గరిటె బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి. చేసుకున్నాక మనము కారం తయారు చేయటానికి, చట్నీ తయారు చేయటానికి ఎండుమిర్చి అనమాట, వీటిని ఒక 10 దాకా తీసుకొని మనం నీళ్ళలో నానబెట్టుకోవాలి. 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. లేదు తొందరగా చేసుకోవాలనుకుంటే వేడి నీళ్ళల్లో వేసుకున్నా మెత్తపడుతుంది. ఈ విధంగా నానబెట్టుకొని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానతాయండి. వీటిల్ని తీసుకొని మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో 10 తెల్లుల్లిపాయలండి పొట్టు తీసి వేసుకోవాలి. అదేవిధంగా జీలకర్ర వేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ తగినంత వేసుకోవాలి. తర్వాత పెద్ద ఉల్లిపాయ అనమాట, సన్నగా ముక్కలు కట్ చేసుకొని సగానికి కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అందులో టమాటా వేసుకోవాలండి. టమాటా లేకపోతే చింతపండు అన్న వేసుకోవచ్చు. ఇక మనం ఏ వాటర్ పోసుకోకూడదు. ఆ వాటరే, ఉల్లిపాయది టమాటా వాటరే సరిపోతుంది. ఈ విధంగా పేస్ట్ తయారు చేసుకోవాలండి. అదేవిధంగా పల్లీ చట్నీకి బాండీలో ఆయిల్ వేసుకొని అందులో ఒక 7 పచ్చిమిర్చిని మనం వేపుకోవాలి. అదే బాండీలో మనము పల్లీలు కూడా, 1 కప్పు పల్లీలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్నాక అందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. వేసుకొని అది కూడా వేపితే కొంచెం మెత్తబడుతుంది కదా. ఆ విధంగా చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదేవిధంగా దీన్ని మనం మిక్సీలో వేసుకుందాం. ఫస్ట్ పల్లీలు, చింతపండు వేసుకొని అందులో పచ్చిమిర్చి కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకుందాం. అదేవిధంగా కొద్దిగా జీలకర్ర, కొద్దిగా తెల్లుల్లిపాయలు 2-3 వేసుకోవాలండి. వేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని సగమును మనము దోశకు ఉంచాలండి. సగమును తాలింపు వేసుకోవాలి చట్నీలోకి. దానికి మనం వేరే బాండీలో ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి వేసుకోవాలండి. తాలింపు గింజలు అన్నీ వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చట్నీలో వేసేసుకోవాలి. నెయ్యి అండి బాగా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా పిండిని బాగా కలుపుకొని దోశ వేసుకోవాలండి. పెద్దగా దోశ వేసుకొని మొత్తం చుట్టూ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులో మనం పల్లీ చట్నీ 2 స్పూన్స్ వేసుకోవాలి. అదేవిధంగా ఎర్ర చట్నీ కారం ఉంది కదండి, అది కూడా 2 స్పూన్స్ వేసుకొని దాంట్లో బాగా ఒక గరిటె నెయ్యి పోయాలండి. నెయ్యి పోసిన తర్వాత బాగా మనకి దోశ అంతా రాసుకోవాలి. స్పూన్తో రాసుకున్న తర్వాత మళ్ళీ చుట్టూ నెయ్యి వేయాలండి. లోపల మనకి ఆ చట్నీ లోపల వేయాలి, చుట్టూ సైడ్ కూడా నెయ్యి బాగా ఎక్కువ వేసుకోవాలి. నెయ్యి ఎంత వేస్తే అంత రుచి అండి ఈ దోశకి. చూసారా, ఏగిపోయింది. ఈ దోశ వేగిన తర్వాత దీన్ని తీసేసి మనము ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఈ ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో దోశ వేసుకోవాలండి. ఈ విధంగా దోశ వేసుకొని మొత్తం బాగా ఇదైనాక అందులో పల్లీ చట్నీ వేసుకోవాలి. మళ్ళీ ఎర్రటి చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని బాగా కలిపేసేసుకొని మొత్తం ఎక్కువగా పోయాలండి నెయ్యి. నూనె కంటే నెయ్యి ఎక్కువ వేసుకోవాలి. నూనె అసలు వాడకూడదు దీనికి. వేసుకున్న తర్వాత మొత్తం వేగిన తర్వాత మళ్ళీ మొత్తం తీసేసి మనం దోశ అంతా వేగిందండి. వేగిన తర్వాత తీసేసి దీన్ని కూడా రెండోది కూడా ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని దీనికి మనము పల్లీ చట్నీ తాలింపు వేసుకున్నాం కదండి, ఆ పల్లీ చట్నీతోనూ ఈ రెడ్ చట్నీ కూడా పెట్టుకొని రెండిటితోనూ తింటే కనుక అసలు చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.